ఎవరు కింగ్ అవ్వబోతున్నారు? ఆబ్వియస్లీ అధికార పార్టీ ఎక్కువ చోట్ల కింగ్ అవుతుంది. అధికారం ఎవరిది ఉంటే వాళ్ళది కదా. సో 36, 37 మున్సిపాలిటీస్ లో ఎవరికి మెజారిటీ, క్లియర్ మెజారిటీ రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీస్ ఉన్నా సరే 50% కంటే ఎక్కువ రాలేదు. సో ఆ మున్సిపాలిటీస్ అన్నిట్లో కూడా ఇప్పుడు ఎల్లుండి మధ్యాహ్నం 12:30కు జరగబోతోంది ఇది ఎలక్షన్. సో ఆ లోపు ఇంకా దీనికి తోడు ఎక్స్ అఫీషియో మెంబర్స్ అని యాక్చువల్లీ ఈ సిస్టమ్ అంతా పోవాలి. నేను చెప్పినట్టు ఏంటంటే మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్ గా పబ్లిక్ ఎన్నుకునే సిస్టమ్ రావాలి. కౌన్సిలర్స్ కావస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ను ఎలక్ట్ చేసుకోండి. వీళ్ళు కాకుండా ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు కూడా ఓటు వేయాలట. ఎవరు మున్సిపల్ చైర్మన్ అన్నది. సో వాళ్ళకు కూడా ఓటు హక్కు తీసేయాలి. అల్టిమేట్ గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజా తీర్పు కంటే ముఖ్యం కాదు కదా. వాళ్ళకు కూడా ఎందుకు ఓటు హక్కు ఇవ్వడం? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే విధంగా ఈ రూల్స్ అన్ని పెట్టారు. ఎక్స్ అఫీషియో ఓట్ అని చెప్పి ఇటువంటివన్నీ చెప్పి. సో మాట్లాడదాం అంటే ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది. ముందుగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 60 సీట్లు ఉన్నాయి. సో 60 సీట్లో కాంగ్రెస్ పార్టీకి 29 వచ్చాయి, బీఆర్ఎస్ 15, బీజేపీ 8, ఎంఐఎం 3, స్వతంత్ర 5. సో కాంగ్రెస్, ఎంఐఎం ఇద్దరు కలిస్తే ఇక్కడ అయిపోయింది మున్సిపాలిటీ. ఇంకేం మున్సిపల్ కార్పొరేషన్ ఇంకేం లేదు. 29 కాంగ్రెస్ వచ్చాయి, ఒకటి తక్కువ వచ్చింది. ఎంఐఎం 3 కలుస్తారు, స్వతంత్ర అభ్యర్థులు 5 ఉన్నారు. దానిలో కనీసం 2-3 అయినా జాయిన్ అవుతారు. సో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పంచాయతీ లేదు. ఇక మిగతా మున్సిపల్ కార్పొరేషన్ చూస్తే కరీంనగర్ కు సంబంధించిన మున్సిపాలిటీలో ఇప్పుడు దాని గురించి చర్చ జరుగుతుంది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా. కరీంనగర్ మున్సిపాలిటీలో టోటల్ 66 ఉన్నాయి. మొత్తం భారతీయ జనతా పార్టీకి 30 వచ్చాయి, కాంగ్రెస్ కు 14 వచ్చాయి, బీఆర్ఎస్ 9 వచ్చాయి, ఎంఐఎం 3 వచ్చారు, ఇండిపెండెంట్లు 10 మంది గెలిచారు. 30 భారతీయ జనతా పార్టీ ప్లస్ కాంగ్రెస్ 14, 44, ప్లస్ బీఆర్ఎస్ 9, 53, ప్లస్ ఎంఐఎం 3, 56, ఇండిపెండెంట్ 10. అంటే టోటల్ 66 మందికి 10 మంది ఇండిపెండెంట్ గెలిచారు. సో బీజేపీ 30 ఉంది. ఇండిపెండెంట్లు ఇద్దరు బీజేపీలో ఆల్రెడీ జాయిన్ అయ్యారు నిన్న. టోటల్ కలిపితే 32 మంది అయ్యారు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 34 మ్యాజిక్ ఫిగర్ అంటే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ఉంటుంది, 33 అవుతారు. లోకల్ ఎమ్మెల్యే గంగల కమలాకర్, సో ఆయన బీఆర్ఎస్. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ 14, మజ్లిస్ 3 కలిపితే 17. ఇండిపెండెంట్లు మిగతా 8 మంది ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి, ఎంత అవుతుంది? 17 + 8 25. ఇక్కడ బీఆర్ఎస్ 9 సీట్లు కీలకం. ఇక్కడ బీఆర్ఎస్ 9 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకం. సో ఒకసారి కరీంనగర్ గోపిని కూడా ఫోన్లో కలపండి. పీసీఆర్ బీఆర్ఎస్ 9 సీట్లు కలిపితే గనక 25, కాంగ్రెస్ 14, ఎంఐఎం 3, 17, ఇండిపెండెంట్లు నేను లెక్క పెడుతున్నా 10 మందిలో 2 ఆల్రెడీ బీజేపీలో జాయిన్ అయ్యారు. మిగతా 8 మంది కూడా దీనిలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఎంత అవుతుంది? 25. 25 అయినా ఇంకెంత తక్కువ పడుతుంది? ఇంకా 9 మంది కావాలి. బీఆర్ఎస్ 9 మంది సపోర్ట్ ఇస్తే 25 + 9 34 అవుతుంది. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే ఇంకేమైనా ఉంటుందా? రోజు కేటీఆర్, రేవంత్ రెడ్డి తిట్టుకుంటున్నారు. సో మరి కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ అవుతాయా? కాదు. ఇక సపోర్ట్ బీఆర్ఎస్ బీజేపీ వాడిన చేయాలి, చేయకుండా ఆబ్సెంట్ అనే కావాలి. లేదా ఈ ఇండిపెండెంట్ లో ఒక 2 బదులు ఇప్పుడు 2 జాయిన్ అయ్యారు, ఇంకొక ఇండిపెండెంట్ ఎవరైనా జాయిన్ అయినా అయిపోతుంది 34 మంది. సో ఇక్కడ ఇప్పుడు నిన్న రాత్రి ఒక చర్చ జరిగిందట. ఏంటంటే కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ ఇవ్వలేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోలేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా తీసుకోలేదు. ఈ ఇండిపెండెంట్లు 8 మందిలో ఒకళ్ళకి ఎవరన్నా ఒక 8 మంది ఇండిపెండెంట్ గెలిచారా, ఆ ఇండిపెండెంట్ మేయర్ చేసి బీజేపీ అక్కడ కార్పొరేషన్ మేయర్ గా గెలవకుండా ఉండేందుకు ఇండిపెండెంట్ కి ఎంఐఎం సపోర్ట్ చేస్తారు 3, బీఆర్ఎస్ 9 మంది, కాంగ్రెస్ 14 మంది. 3, 9, 12 ప్లస్ కాంగ్రెస్ 14 ఎంత? 26 ప్లస్ మిగిలిన 8 మంది ఇండిపెండెంట్లు. వాళ్ళు ఎటువైపు ఇంకా చెప్పలేదు. 26 + 8 34 అవుతారు.
సో 34 మంది అట్లా అంటే ఇండిపెండెంట్ను మేయర్గా చేసి అప్పుడు ఏం చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు, మేము కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, మేము చేసింది ఇండిపెండెంట్ కానీ వాళ్ళు చెప్తారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, మేము సపోర్ట్ చేసింది కాంగ్రెస్ కాదు, అది బీఆర్ఎస్ కాదు, ఇండిపెండెంట్ అని చెప్తారు. ఇగో ఇట్లా కూడా చేస్తున్నారు. అంటే జార్ఖండ్లో ఇట్లా ఒక వ్యక్తి సీఎం అయినాడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచి వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ మధ్యలో తీసుకొని మధు కూడా అనే వ్యక్తి సీఎం అయినాడు. సీఎం అయితే ఏం చేశాడు తెలుసా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మధు కూడా చాలా రోజుల పాటు చాలా పెద్ద బొగ్గు కుంభకోణాలకు పాల్పడ్డాడు. సో నేను అందుకనే మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఈ కౌన్సిలర్లు ఏంది, ఇంతమంది కౌన్సిలర్లు అవసరమా? 3,000 ఓట్లకు 2,000 ఓట్లకు. ఇంతకుముందు అంటే కొన్ని వార్డులో అయితే 700-800 మందికి ఒక కౌన్సిలరు, ఊర్లో 700-800 మందికి ఒక కౌన్సిలర్ అయితే అన్నదమ్ముల పిల్లలే పోటీ చేసుకుని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ పెట్టారు కానీ రేపు ఊర్లలో ఒకళ్ళకొకళ్ళు ఒక సంవత్సరం వరకు మొహాలు చూసుకునే పరిస్థితి ఉండదు. దరిద్రపు ఎలక్షన్స్ ఈ ఏమంటారు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ కానీ మున్సిపల్ వార్డు మెంబర్స్ కానీ ఇంతమంది అవసరం లేదు ఊర్లో. అంటే ఎందుకంటే ఇంతకుముందు ప్రజా సమస్యలు చెప్పడానికి అవకాశం ఉండేది కాదు. ఏదంటే ఏముంటుంది మా అంటే 800 ఓట్లు అంటే ఒక 2 వాడకట్లు డైరెక్ట్గా మున్సిపల్ స్టాఫ్ను పిలిచి మాకు ఇక్కడ చెత్త ఇవ్వాలి, ఇక్కడ వీళ్ళ డ్యూటీ ఏంది చెత్త తీపించడం, లేకపోతే స్ట్రీట్ లైట్లు పెట్టడం, లేకపోతే పెన్షను ఇవన్నీ అప్లై చేయడం, అవన్నీ డైరెక్ట్గా 4-5 వేలకు ఒక వార్డు మెంబర్ పెట్టినా సరిపోద్ది. 800 ఓట్లకు 1000 ఓట్లకు ఒక వార్డు మెంబర్ పెట్టేసి చాలా దారుణం చేస్తున్నారు. 5-6 వేల ఓట్లకు ఒక వార్డు మెంబర్ ఉంటే సరిపోద్ది. ఇక గ్రామ పంచాయతీలు అయితే 50 ఓట్లకు ఒక వార్డు మెంబర్ పెడుతున్నారు. కేసీఆర్ వచ్చేసి లంబాడి తండాలని పంచాయతీ అని చెప్పి లంబాడి తండా పంచాయతీ చేయాల్సిందే, 1000 ఓట్లు ఉంటే చేయాలి. కానీ 250-300 ఓట్లు ఉన్నదాన్ని కూడా పంచాయతీ చేశాడు. 250 ఓట్లు ఉంటే దానిలో 6 వార్డు మెంబర్లు, 40 ఓట్లకు ఒక వార్డు మెంబర్, దానిలో 2-3 నిల్చుంటారు. అంటే ప్రతి ఇంటికి వాళ్ళు నిల్చుంటారు. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఆలోచించండి. ఈ కౌన్సిలర్ ద్వారా కాకుండా డైరెక్ట్గా కరీంనగర్ మేయర్, జగిత్యాల మేయర్ డైరెక్ట్గా ప్రజలకు సార్ జగిత్యాల మున్సిపల్ చైర్మన్, కరీంనగర్ అంటే కార్పొరేషన్ కాబట్టి మేయర్. ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేది తీగల కృష్ణారెడ్డి, హైదరాబాద్ మేయర్గా ఉన్నాడు. దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే టీడీపీ నుంచి తీగల కృష్ణారెడ్డి పోటీ చేసి గెలిచాడు. డైరెక్ట్గా మేయర్, మున్సిపల్ చైర్మన్ ప్రజల్ని ఎన్నుకోమని ఛాన్స్ ఇవ్వండి. గ్రామ పంచాయతీ సర్పంచ్ డైరెక్ట్గా ఎన్నుకుంటారు కదా. ఈ చాట్ల తోడు పోసి కుక్కల పంచాయతీ లెక్క ఈ కౌన్సిలర్లు అంటే కథం. నిన్న బెల్లంపల్లి మున్సిపాలిటీలో నేను చెప్పే కదా, కాళ్లపారాని ఆరక ముందే అని మనం రాస్తూ ఉంటాం. కాళ్లపారాని ఆరక ముందే నేను చెప్పే కదా, కాళ్లపారాని ఆరక ముందే చనిపోయింది అన్నట్టు కాళ్లపారాని ఆరక ముందే వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారు. నిన్న కాంగ్రెస్ మీద గెలిచారట బెల్లంపల్లి మున్సిపాలిటీలో, బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారట ఒకటే రోజులో. సేమ్ భద్రాచలం ఎమ్మెల్యే కూడా మొన్న గెలిచిన 2వ రోజే వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డిని కలిసేసాడు. సరే ఇండిపెండెంట్లు అంటే ఓకే, ఎందుకంటే ఇండిపెండెంట్లు వాళ్ళకి ఇండిపెండెంట్గా చేశారు కాబట్టి ఎక్కడైనా ఏ పార్టీలోనే చేరే హక్కు ఉంటుంది. సో ఇట్లా అయిపోయింది రాజకీయం. ఇప్పుడు నిజానికి న్యాయంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టు, భారతీయ జనతా పార్టీకి ఆ మేయర్ సీటు రావాలి అంతే కదా. ప్రజలు కాంగ్రెస్కు 14 ఇచ్చారు, బీఆర్ఎస్ 9 ఇచ్చారు, ఎంఐఎం ఇచ్చారంటే ఏంది ఉద్దేశం? 30 సీట్లోడు వచ్చినోడు మేయర్ కాకుండా 9 సీట్లోడు 3 సీట్లోడు వచ్చినోడు మేయర్ అయితే ఇక మరి ప్రజల తీర్పుకు విలువే ఉన్నది. అందరూ ఇండిపెండెంట్ మేయర్ చేస్తారట. ఇండిపెండెంట్ మేయర్ చేస్తే ఏంది, కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వాడు ఎప్పుడు వాడి పదవి ఉంటుందా అని చెప్పి, ఉంటుందా ఊడుతుందా అని చెప్పి కౌన్సిలర్ల చుట్టూ తిరగాలి. కానీ ప్రజల పని కాదు. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు అవిశ్వాసం పెట్టకుండా కొన్ని పెట్టారు. ఈ తెల్లారి నుంచి అవిశ్వాసం పెడతారు ఈ కౌన్సిలర్ అని చెప్పి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు ఏం చేసినా భరించే విధంగా పెట్టారు. కానీ 4 సంవత్సరాలు కాగానే సగం మున్సిపాలిటీలు దిగిపోతారు. కౌన్సిలర్లు గొడవ వేస్తారు, వీడు మా పని చేయలేదంటారు, దించేస్తారు. మళ్ళా అవిశ్వాసం సమయంలో డబ్బులు. రాజకీయం ఒక వికృత క్రీడ అయిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో డబ్బులు ఇష్టం ఉన్నట్టు వంచారు. 5,000 10,000 వంచి ఇక ఇప్పుడు వసూళ్ల కార్యక్రమం మొదలు పెడతారు. అందరు క్యాంపులు స్టార్ట్ అయినాయి, అవి స్టార్ట్ అయినాయి, ఇవి స్టార్ట్ అయినాయి, అన్ని స్టార్ట్ అయినాయి. కరీంనగర్ కార్పొరేషన్లో మరి ఇండిపెండెంట్ వ్యక్తిని బండి సంజయ్ చెప్పాడు, ఇండిపెండెంట్ వ్యక్తిని మేయర్ చేయాలని చెప్పి. ఇండిపెండెంట్కు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి సపోర్ట్ చేస్తారట. ఇంతకంటే అక్రమ పొత్తు ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఓ ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తే రోజు రేవంత్ రెడ్డి కేటీఆర్ తిట్టుకొని
వీళ్ళు ఒక ఇండిపెండెంట్ సపోర్ట్ చేసి లేదు మేము ఇండిపెండెంట్ సపోర్ట్ చేసామంటే ప్రజలు నమ్ముతారా? సో ఇట్లుంటది. మాట్లాడదాం. గోపి, ఏం జరుగుతుంది కరీంనగర్ కార్పొరేషన్ లో? ఎస్ భరత్, అదే కరీంనగర్ కార్పొరేషన్ లో అయితే మేయర్ కోసం అయితే నువ్వనే అన్నట్టు కొనసాగుతుంది. అత్యధికంగా అయితే బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ కూడా ఇటు మేయర్ సీటు కోసం అయితే ఇటు మిగతా ఇండిపెండెంట్ కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు బీజేపీకి సంబంధించి అయితే 66 డివిజన్లకు సంబంధించి 30 సీట్లు అయితే గెలుపొందారు. ఇటు కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఇండిపెండెంట్లు 10. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 2 ఇండిపెండెంట్లు మొత్తం 10 మంది గెలుపొందారు. ఇందులో నిన్ననైతే మనకు రాత్రి చూసుకుంటే అయితే 4 అభ్యర్థులు కూడా ఇటు బీజేపీ పార్టీలో చేరినట్టయితే తెలిసింది. కానీ అఫీషియల్ గా అయితే 2 అయితే చేరారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వారు ఒకరు, 2 కూడా బండి సంజయ్ సమక్షంలో అయితే చేరినప్పటికీ 32కి అయితే చేరింది. మరో 2 ఇండిపెండెంట్లు వస్తారన్న ప్రచారం అయితే కొనసాగినప్పటికీ కూడా అక్కడ ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి తనకు మేయర్ సీట్ ఇస్తేనే బీజేపీ పార్టీలో చేస్తాను, మద్దతు తెలుపుతానని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి పార్టీ తోటి ఉన్న వారికి మేయర్ అప్పగించే ఆలోచనలో బండి సంజయ్ ఉన్నట్టు కూడా. అదే ఇప్పుడు బండి సంజయ్ ఇవాళ ఒక మాట చెప్పారు, ఇండిపెండెంట్ అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన జరిగిందని ఆయన చెప్పారు. అట్లా బీఆర్ఎస్ ఏమంటుంది? బీఆర్ఎస్ కు 9 సీట్లు వచ్చాయి కదా. అయితే మనకు ఇప్పుడు ఇండిపెండెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఇటు అన్ని పార్టీలతో మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది. మేయర్ సీటు కోసం తాను మేయర్ ఇస్తేనే తాను అన్ని ఏ పార్టీకైనా మద్దతు తెలుపుతారని చెప్పేసి చెప్పారు. తన ఎంబడి కూడా మరో 6, 7 కూడా ఇండిపెండెంట్లు తన మద్దతు తోటి ఆ పార్టీకి అయితే మద్దతు పలుకుతారని చెప్పేసి కూడా ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే పలు పార్టీలకు సూచించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీతో కూడా ఆ ఎవరైతే మేయర్ కు కావాలనుకున్నారో ఆ వ్యక్తి సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. బండి సంజయ్ ఇక్కడ బీజేపీ నుంచి కూడా తాను బీజేపీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి, కష్టపడ్డ వారికి, పార్టీ సభ్యులకు మాత్రమే మేయర్ ఇచ్చే ఆలోచనలు ఉన్నట్టు తెలిసిన నేపథ్యంలో వాళ్ళు నిన్న రాత్రి అయితే బీజేపీలో చేరేందుకు విరమించుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు సాయంత్రం అయితే ఆ చర్చ సాయంత్రం వరకు అయితే మొత్తం 4 చేరారా? నిన్న రాత్రి 2 చేరారు. మొత్తం 4 చేరారా? బీజేపీలో ఎంతమంది చేరారు ఇప్పటి వరకు? 2 జాయిన్ అయ్యారు. మరో 2 క్యాంపుకు వెళ్ళినట్టు కూడా ప్రచారం కొనసాగుతుంది. కానీ 2 మాత్రమే బీజేపీలో పార్టీలో అయితే చేరారు. సో ఇప్పుడు ఓవరాల్ గా మీకేమనిపిస్తుంది? 33 ఉంది, 2 ఇండిపెండెంట్లు ప్లస్ ఒక ఎంపీ 33, ఇంకొక మరో ఇంకో 2 34 అయితే మనకు రౌండ్ ఫిగర్ అయితే 66 డివిజన్లు గాను 34 వస్తే మనకు మేయర్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇటు బీజేపీ బండి సంజయ్ ఎక్సెప్షన్ ఓటు మినహా మరొకరు అయితే అవసరం ఉన్న పరిస్థితిలో మాత్రం మరో 2-3 కూడా సాయంత్రం వరకు పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా సంప్రదింపులు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మేయర్ పీఠం అయితే బీజేపీ చేసుకున్న పరిస్థితిలో ఇండిపెండెంట్ ఎవరైతే కీలకంగా మారుతున్నారో వారిని వైస్ చైర్మన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సంప్రదింపులు జరిగిన పరిస్థితిలో పూర్తి స్థాయిలో బీజేపీ అయితే కైవసం చేసుకునేందుకు కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు బండి సంజయ్ స్థానిక ఏదైతే డివిజన్ల వారిగా కూడా సభ్యులతో కూడా సమావేశం నిర్వహించి ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులతో కూడా సంప్రదింపులు అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ గా మీకేమనిపిస్తుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే మేయర్ కావాలనుకున్నారో అతనికి కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ సపోర్ట్ చేసే అవకాశం ఉందా? అతను అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కరీంనగర్ పీఠాన్ని వదులుకోమంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మంచిగా ఉన్న
ఇన్ఛార్జి మంత్రి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని అయితే వలుపు పెట్టామని చెప్పేసి చెప్పిన పరిస్థితులు ఇటు ఎంఐఎం తో పాటు ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇటు బీఆర్ఎస్ లో కొందరు కూడా తన పార్టీలో తిప్పుకునేందుకు కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నట్టు తెలుస్తున్న పరిస్థితుల్లో ఇటు బండి సంజయ్ అయితే ఎట్టి పరిస్థితులు మా బీజేపీ కైవసం చేసుకునే దిశగా అయితే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం వరకైతే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనకు మేయర్ పీఠం అయితే బీజేపీ వైపే ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఓకే, మేయర్ పీఠం భారతీయ జనతా పార్టీకి దక్కే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే ఓకే, సో జగిత్యాల పరిస్థితి ఏంటి? జగిత్యాల సిచ్యువేషన్ ఏంటి? జగిత్యాలలో మాత్రం ఇది నువ్వా నేనా సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి కొనసాగుతూ అయితే మనకు వస్తుంది. ఇటు 50 వార్డులకు సంబంధించి ఇటు సంజయ్ కి సంబంధించి 15 మంది, జీవన్ రెడ్డికి సంబంధించి 18 మంది ఉన్నారు. మనకు 26 మంది అయితే మనకు ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ అయితే రావాల్సి ఉంది. ఇటు జీవన్ రెడ్డి ఏం చెప్తున్న ప్రకారం అయితే ఎవరైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారో గతి ప్రభుత్వం లేకపోయినా ఎన్ని ఒత్తిడులకు తలొగ్గి పార్టీలో కొనసాగారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే అధిష్టానం ముందైతే ప్రపోజల్ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు సంజయ్ కూడా తన ఇద్దరి అనుచరులనైతే ప్రపోజల్ అయితే పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి ఎవరి పేరు ప్రతిపాదించినప్పటికీ కూడా ఎవరైతే మొదటి నుంచి పార్టీలో ఉన్నారో వారికి ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పేసి మద్దతు తెలుపుతాము కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితిలో కానీ ఇటు సంజయ్ వర్గానికి మాత్రం ఇవ్వద్దని చెప్పేసి అల్టిమేట్ అయితే అధిష్టానం ముందైతే పెట్టారు. అయితే సంజయ్ వర్గంకో లేదా జీవన్ రెడ్డి వర్గంకో ఇవ్వాలి, ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. మరి ఎట్లా? అయితే మనకి ఇందులో ఏముందంటే జీవన్ రెడ్డి అయితే ఖచ్చితంగా సంజయ్ వర్గం వైపు ఎట్టి పరిస్థితిలో ఉండమని చెప్పేసి చెప్తున్నారు. నిన్న కూడా సంజయ్ వర్గం సంబంధించి ఎవరైతే చైర్మన్ అభ్యర్థులు ఉన్నారో వారు జీవన్ రెడ్డి మద్దతు కొరకు వస్తే కూడా జీవన్ రెడ్డి వాళ్ళను తిరస్కరించి అయితే పంపించినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఇటు నిన్న రాత్రి కూడా 17 మంది సంజయ్ సభ్యులు క్యాంపుకు తరలించి వెళ్లారు. ఇప్పుడు ఈరోజు సాయంత్రం కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన 18 మంది కూడా క్యాంపుకు తరలించే ఆలోచనలో జీవన్ రెడ్డి అయితే ఉన్నారు. అక్కడ అధిష్టానంతో చర్చలు జరిపిన అనంతరమే నిర్ణయం అయితే ప్రకటిస్తామని చెప్తున్నారు. కాని పక్షంలో జీవన్ రెడ్డి మొదటి నుంచి జెండా మోసిన వారికి కూడా చైర్మన్ పదవి రాని పక్షంలో మాత్రం ఆల్టర్నేటివ్ స్టాండ్ అయితే జీవన్ రెడ్డి తీసుకునే అవకాశం ఉందని కూడా మనకు జీవన్ రెడ్డి వర్గీయులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆల్టర్నేటివ్ బండి ఇటు బీజేపీ సంబంధించి 6 ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ సంబంధించి 4. ఇటు జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ధర్మపుర అరవింద్ బీజేపీ మద్దతు కోరే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ మద్దతు కూడా కోరే అవకాశం ఉంది. ఈ ఇద్దరు జీవన్ రెడ్డికి మద్దతు తెలిపితే మాత్రం జీవన్ రెడ్డి చైర్మన్ చేజిక్కించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు సంజయ్ కి సంబంధించి అయితే 17 మంది ఉండడంతో సంజయ్ దగ్గర 17 మంది, జీవన్ రెడ్డి దగ్గర ఎంతమంది ఉన్నారు? 18 మంది. సో జీవన్ రెడ్డి ఇచ్చిన వాళ్ళు 9 మంది గెలిచారు. ఇండిపెండెంట్లు ఎంతమంది గెలిచారు? 9 మంది, 18. సో ఇక్కడ బీఫామ్ ఈయన ఇచ్చిన వాళ్ళు సంజయ్ కుమార్ ఇచ్చిన వాళ్ళు 16 మంది గెలిచారు. 17 మంది 14 మంది గెలిచారు. ఇండిపెండెంట్లు 3 గెలిచారు. సో 17, 18. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి క్యాండిడేట్ మేయర్ అయితే సంజయ్ ఒప్పుకోడు కదా? ఒప్పుకోకున్న పక్షంలో కూడా అంటే జీవన్ రెడ్డి ఏమంటుండే జీవన్ రెడ్డి నాకు సంబంధం లేకుండా ఎవరైతే మీరే ప్రక్షాళన చేసి అధిష్టానం ప్రక్షాళన చేసి మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో పార్టీకి అనుసంధానంగా వారికి ఇవ్వండి, నేను మద్దతు తెలుపుతానని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే సంజయ్ కూడా ఇద్దరు అభ్యర్థులను అయితే ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఎంఐఎం మద్దతు కోరినప్పటికీ కూడా ప్లస్ బీజేపీ రెబల్ ఏదైతే ఉన్నారో 3 అభ్యర్థులు గెలుపొందారు. వారిని క్యాంపు కూడా తరలించినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది జీవన్ రెడ్డికి సంబంధించి. అంటే జీవన్ రెడ్డి 17 + 3 20 మంది, ఎంఐఎం 2 22 మాత్రమే
సరిపోతుంది. ఇటు సంజయ్ వర్గానికి మాత్రం ఇటు ఆల్టర్నేట్ బీజేపీ మద్దతు తెలుపమని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న సంజయ్ కి మాత్రం బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి ఇటు 18 ఉన్నప్పటికీ కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ గిట్ట మద్దతు తెలిపితే మాత్రం జీవన్ రెడ్డిదే పై చేయ అవకాశం ఉంటుంది. ఓకే మీరు లైన్ లో ఉండండి గోపి. ఒకసారి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి భారతీయ